అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఏంద్రా బుజ్జి, ఎంతవరకు వచ్చింది మన పొదుపు మంత్రం? ఏముందిరా, పొద్దుగాల టిఫిన్ పక్కింటోళ్ళకి అన్నీ తింటున్నా, మధ్యాహ్నం లంచ్ ఆఫీస్లోనే కానిచ్చేస్తున్నా, ఇక డిన్నర్ కు మిల్క్ ఫ్రూట్స్ తోటి సరిపెడుతున్నా. మొత్తానికి గ్యాస్ బాగానే పొదుపు చేస్తున్నావు అయితే. మరి నీ పెట్రోల్ పొదుపు ఎంత వరకు వచ్చింది? మా ఇంటికా నుంచి రోడ్ మీద మా పక్కింటక్క బండి మీద వస్తున్నా, ఇక రోడ్ మీదకి వెళ్ళి ఫ్రీ బస్సులు వస్తున్నా, ఇక మళ్ళా ఆఫీస్ నుంచి పోయేటప్పుడు మనోళ్ళు ఎవ్వరుంటే అలా బండ్ల మీద డ్రాప్ చేపించుకుంటున్నా. అయితే ఈ విధంగా మోడీ సార్ను గట్టిగానే ఫాలో అవుతున్నాం. మనం ఫాలో అవుతున్నాం. సరే, అందరు ఫాలో అవుతారంటవా? అందరేమో గాని గీ మేడం మంచి ప్లాన్ చేసింది చూడు. చూస్తే అధికారులు ఎక్కున్నారు, మూకుమ్మడిగా బస్సు ప్రయాణం చేస్తున్నారు, ఏదైనా పెళ్లి పేరంటానికి పోతున్నారనే అనుకుంటారు. కానీ వాళ్ళు పోయేది డ్యూటీలకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టిన వేదికకు ఇట్లా బస్సు కట్టుకుని కలిసి కట్టుగా అధికారులు కలెక్టర్ తో సహా ప్రయాణం చేసి ఇంధనం ఆదా చేస్తున్నారన్నట్టు. అసలే దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కో కారు వేసుకొని వస్తే ఎంత పెట్రోల్ డీజిల్ వేస్ట్ అవుతుంది. అందుకనే కలెక్టర్ రాజకుమారి మేడం ఈ ప్లాన్ చేసింది. నంద్యాల కలెక్టరేట్ నుంచి ఆళ్లగడ్డకు చేరుకొని పనులు సక్కబెట్టుకుని మళ్ళా పొదుపుకి ఒకటే బస్సులో ఎక్కడోళ్ళక్కడ పోతారన్నట్టు. కలిసి ప్రయాణం చేసినట్టుగుంటది, పొదుపు పాటించినట్టుగుంటది. మరి అంతే కదా నుల్లా, మనం ఒక్కరికి చెప్పాలంటే ముందు మనం పాటించాలే. అందుకే ఫస్ట్ మోడీ సార్ కాన్వాయ్ తగ్గించిండు, ఇక ఏమంటే లీడర్లు ముఖ్యమంత్రులు తగ్గించారు, మరి వాళ్ళని చూసి ఆఫీసర్లు తగ్గించారు. ఇప్పుడు వీళ్ళందరినీ చూసి సామాన్య పబ్లిక్ కూడా ఫాలో అవుతారని ఈ రకంగా అవగాహన కల్పిస్తున్నారు అన్నట్టు. అట్లా వేస్తే పెట్రోల్ ఏమో గాని ట్రాఫిక్, వాతావరణ కాలుష్యం మాత్రం పక్కా తగ్గుతది అని అనుకుంటున్నారు ఇట్లాంటి ముచ్చట్లు చూస్తున్న పబ్లిక్. పెళ్లి సంబంధం చూస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని పెద్దలు అంటారు కదరా. అవును, అప్పట్లో వాళ్ళ తండ్రులు తాతలు అక్క చెల్లెలను ఎట్లా చూసుకున్నారు, అన్నదమ్ములు ఎట్లా కలిసినారు ఆరదిష్టోళ్ళు. ఉన్నూర్లే వాళ్ళ పతార ఎంతున్నది, మంచి పేరుందా లేదా అని కూడా ఊరికి పోయి లేదంటే తెలిసిన వాళ్ళని ఉంటే అరుచుకునేది. ఎందుకురా, నువ్వు పెళ్లిళ్ళ పేరమ్మ వైదాం అనుకుంటున్నావా? అమ్మో, ఆ రోజులలో పెళ్లిళ్ళు చేస్తే 4 కాలాల పాటు సంబంధం చూసిన వాళ్ళని తలుసుకునేది. ఇప్పుడున్న నిలకడలేని సంబంధాలకు ఎమ్మటివాడు కొడతారు నన్ను. తల్లిదండ్రులు ఆరాధేసి అంత టైం పిల్లలు ఏడిస్తున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, పిల్లలకు ఓకే అయితే మాకు ఓకే అంటున్నారు. కానీ ఓ తండ్రి తన బిడ్డ కోసం ఏ రేంజ్ ఇన్వెస్టిగేషన్ చేసిండో తెలిస్తే ఉంటే ప్రతి ఆడపిల్ల కాపురం 10 కాలాల పాటు సల్లగుండు గ్యారంటీ అని అంటావు. అవునా, ఏం చేసిండు? ఇగో ఇక్కడ వెనకమర్ల ఎర్రంగేసుకొని పోలీస్ సార్ తోటి మాట్లాడుతుండు చూడుర్రి. తానే ఆ తండ్రి పెళ్లి సంబంధం చూడాలంటే వాళ్ళ ఊరికి పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత భూమి ఉన్నది, ఇంకా అనుమానం అనుకుంటే పిల్లగాడు పని చేస్తున్న ఆఫీసుకు కూడా పోయి జీతబత్తాలు గుణగణాలన్నీ కనుక్కోవాలి. కానీ పోలీస్ సార్ తానికి పోయి చలాన్లు ఎన్నున్నాయని అడిగిండట. ఏంది, మీరు కూడా షాక్ అయ్యరా? అట్లెందుకు అడిగిండు, ఏం కథ అనేది సారే చెప్తాడు నుర్రి. సుమారు ఒక 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఒక స్లిప్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ స్లిప్లో ఒక మోటార్ సైకిల్ నెంబరు, ఒక కారు యొక్క నెంబరు మాకు ఇచ్చి, ఆ కారు మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఎటువంటి చలనాస్ ఉన్నాయి కొద్దిగా చెప్పమని చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టుగా మేము ఒకసారి చలనాస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది. అతను ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ చలనాస్ ఉన్నాయా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా, లేకపోతే ఓవర్ స్పీడు, హెల్మెట్ పెట్టుకున్నటువంటివి, రాంగ్ పార్కింగ్ చలనాస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేమంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. ఒక 15 మినిట్స్ తర్వాత పరిశీలించిన తర్వాత అతను ఎటువంటి చలనాలు కూడా లేవని చెప్పి నిర్ధారించుకొని అతనికి చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు, చలనాస్ అన్నీ కూడా ఎందుకు అడుగుతున్నారు ఏంటనేది మేము అతన్ని వివరణ అడిగితే అతను చెప్పిన సమాధానం ఒకటే, నేను నా కూతుర్ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. మా భార్య మా కూతురు చిన్నప్పటి వయసులోనే చనిపోయింది. సో నేను చిన్నప్పటి నుంచి మా కూతురికి చాలా కేర్ టేకర్గా, చాలా గారాభంగా పెంచుకున్నట్టు నా కుమార్తెకు సంబంధం వచ్చింది. ఒక సంబంధం, ఆ సంబంధం చూసుకునే విషయంలో చూసుకునే అతనికి ఒక కారును ఒక బండి అతను ఉన్నాయి. ఆ బండి కారుకి ఏమైనా చలనాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే అతను రేపొద్దున్న అతను నమ్ముకొని మేము పెళ్లి చేస్తాం. ఆ పిల్లలు రేపొద్దున్న వాళ్ళ ట్రాఫిక్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన కానీ, ర్యాష్ డ్రైవింగ్ వలన కానీ, ఓవర్ స్పీడ్ వలన కానీ, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వలన చాలామంది రోడ్ యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారు. అతను నమ్ముకొని మేము పెళ్లి చేసిన తర్వాత కుటుంబ భద్రత కూడా మనుగడకి ముప్పు పొంచి ఉన్న అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. విన్నరా, ఆ తండ్రి ఆపచ్చన ఆలోచన, బిడ్డ మీద ఉన్న ప్రేమ, ఈ మాటలు కూడా సరిపోవేమో అనిపిస్తుంది కదా. చూస్తున్నారా యూత్ పొలాలు, తమ బిడ్డల్ని మీకు ఇచ్చి వేయాలంటే ప్రతి తండ్రి ఆలోచన ఇట్లనే ఉంటది. ప్రతి తండ్రి గుండె ఇట్లనే కొట్టుకుంటది. నా బిడ్డ జీవితం మంచిగా ఉండాలి, అల్లుడు బుద్ధిమంతుడై ఉంటే చాలు, ఆస్తులు లేకున్నా ఏం లేదని ఆలోచిస్తారు. ఆ తండ్రి బాధ అర్థమైన వాళ్ళు ఎవ్వరైనా రోడ్డు భద్రతను పాటిస్తారని అనుకుంటున్నాం. మీకు అర్థమవుతోందా?
హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసేటోళ్ళు, తాగి కార్లు బండ్లు నడిపేటోళ్ళు, మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల గురించి, మీ మీద ప్రాణం పెట్టుకున్న మీ ఓళ్ళ గురించి ఒకసారి ఆలోచన వేయండ్రి. ఆటోమేటిక్ గా బాధ్యత మీకే వస్తది. అవును బుజ్జి, రాత్రి మీ బిల్డింగ్ మొత్తం లైట్లున్నాయి, మీ ఇంట్లో ఎందుకు చీకటి కొట్టింది? ఓ అదా, నేను ఈ నడుమ పుస్తకాలు చదువుతున్నా కదా, అయితే వీధి దీపాల కింద చదువుతున్నోళ్ళు చాలా మంది చరిత్రలకు ఎక్కిర్రు కదా, అందుకని నువ్వు ఉన్న కరెంటు బంద్ పెట్టి చదివి చరిత్రకు ఎక్కువని అనుకుంటున్నావా? లేదు, వాళ్ళప్పుడు ఎట్లా చదివిర్రు, ఎంత కష్టపడాలని పరిశోధన చేస్తున్నా. అప్పుడు చీకట్ల చదువుకొని సమాజంలో చీకట్లను పారదోలిన మహానుభావులుంటే ఇప్పుడు చీకట్ల ఆపరేషన్లు చేసి వార్తలకెక్కిన డాక్టర్లు దవాఖానలు ఉంటున్నాయి. సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ అంటవా? టార్చ్ లైట్ కింద ఆపరేషన్ అని మన దిల్దార్లా ఎన్ని వార్తలు చూడలేదు? కావాలంటే ఇప్పుడు కూడా ఓ ఎగ్జాంపుల్ చూపెడతా చూడు. ఓరి నాయనో, మా అమ్మ కడుపులుండంగా చల్లగా హాయిగా ఉంటుండే, భూమి మీద వడ్డనో లేదో, ఏంది మాకి పవర్ కట్ బాధ అని అందరూ కావచ్చు ఈ పిల్లలకు మాటలు వస్తే. పాపం తల్లుల బాధల తల్లులుంటే తండ్రులు పేపర్లు బట్టి గాలి ఊపుతున్నారు. ఇక సర్కారు దవాఖాన్ల సౌలతులు గీ తీర్లున్నాయి. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100 పడకల ఆస్పత్రి, కానీ జనరేటర్లు కరువు మీదంగా ఈ గాలి దుమ్ము చేయంగా ఏడ ప్రాబ్లం వచ్చిందో కరెంట్ కట్ అయింది. ఇక ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగదన్నట్టు దవాఖాన్ల చేరికైనాక తప్పుతుందా? ఇక ఇట్లా ఊపుకుంటా చెమటలు దూడ్చుకుంటా నిద్రలు కాస్తున్నారు. అసలే ఆపరేషన్ అయిన ఆడోళ్ళు అన్లాగి ఉడకపోతా ఇంకెట్లుంటే చెప్పుండాల పరిస్థితి. అయినా దవాఖానంటే కరెంట్ లేకుంటే ఎన్ని పనులు ఆగిపోతాయి? సచివాలయాలకు సర్కార్ ఆఫీసులకు ఏసీలు కరెంటు లేకుండా ఉంటారా? మరి సర్కార్ దవాఖాన్లు ఏం పాపం చేసినాయి అని అనుకుంటున్నారు ఈ వార్త చూసినోళ్ళు. ఉపాయం ఉంటే ఉపాసం ఉండే కథ కాదు ఇయాల్టి కాలంలా. ఏది ఒక 2 ఉపాయాలు చెప్పు. ఏదా నూరగాయ ఊరంతా వంచిపెట్టేందుకు ఇది ఉపాయం అమ్మా, ఉపాయం. అదే చిప్పులకెళ్ళి ఉట్టుకొచ్చిన 2 అద్భుతమైన ఐడియాలు ఇడిచిపెడితే పబ్లిక్ ఫాలో అయ్యి దందాలు చేసుకుంటారు కదా. నాకేంటి నాకేంటి అని అంటున్నా. నీకా ఆషాఢంలో కిలో కొద్ది చీరలు అమ్ముతారు కదా, అందుకెళ్ళి ఒక చీర ఇస్తారు. ఏం వద్దు నాకు. నీ పాసిపోయిన ఐడియాలు కూడా మాకేం వద్దు గాని గుంటూరు కూరలు చేసిన ఐడియా సూపర్ నుల్లా చూడురి. మీరు కూడా వీలైతే మీరు కూడా పెట్టుకోర్రి. పట్టుదలే ఉండాలి గాని కాని పని అంటూ ఏది ఉండదని చూపెడుతున్నారు గుంటూరు జిల్లాలుండే గీ యువత. మాపటిలో అయితే కడుపుల పేగులు బజ్జీల బండి కాడికి, చాయ కొట్టు కాడికి, రెస్టారెంట్ల కాడికి బొమ్మని చెప్తాయి. అయితే అందరికంటే డిఫరెంట్ గా ఆలోచన చేస్తే కస్టమర్లు మన దగ్గరకే వచ్చి కడుపు నింపుకుంటారని ఉపాయం కట్టిర్రు. పాతకాలం నాటి కారును తీసుకొని దాని ముంగట ముద్దుగా కలరింగ్ చేయించి వెనకాల చూడుండ్రి ఎసొంటి సెటప్ చేసిర్రో. బొగ్గుల పొయ్యి పెట్టి ఎసొంటి ఆయిల్ లేకుండా కాల్చిన చికెన్ అమ్ముతున్నారు. మళ్ళీ రేటు కూడా అడ్డగోలుగా లేదు. జనాలు సల్లబడితే చాలు మనిషికొక 2 లెగ్ పీసులు చికెన్ ముక్కలు కొరుకుదామని వస్తున్నారట. పెద్ద పెద్ద చదువులు చదివిన సర్కారులు కొలవిస్తలేదు. ఉపాధి లెక్క వలసలు పోయే బదులు చిన్న ఐడియా పెద్ద బిజినెస్. జనాలు చూస్తున్నారు కదా, ఆలోచన మంచిదైతే పైసలు వాటంతట అవే వస్తాయి. జరంత కష్టపడితే చాలు. సూపర్ అన్నలు మీరు. మీ మొబైల్ రెస్టారెంట్ ఐడియా మస్తుంది. ఏ గుళ్ళనైనా ఎవరుంటారా పూజారులు? ఇంకెవరు? వేదాలు నేర్చుకున్న పండితులే కదా. కరెస్టే చెప్పినావు. ఇంకా కొన్ని గుళ్ళల్లో మహిళలు కూడా పూజలు చేస్తారు. కరెస్టే, కానీ విజయనగరం జిల్లాలో మాత్రం విజయనగరం జిల్లాలో మాత్రం చూడు నేను చెప్పడేందుకు గాని. విజయనగరం జిల్లా పెద్ద చెరువు గట్టుకాడున్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర ఆలయంలా హిజ్రాలే పూజారులు. అర్చనలు, అభిషేకాలు, పూజలు ఏవైనా సరే ఈ అర్ధనారీశ్వరుని భక్తులే చేస్తారు. బయట గానొస్తే కొందరు హిజ్రాలను చిన్నతనంగా చూస్తారు, కానీ వీళ్ళను మాత్రం ఇక్కడ చాలా గౌరవంగా చూస్తారు. కనవడంగానే నమస్కారం పెడతారు. ఇంకో ముచ్చట ఏందనంటే ఈ గుడిని కట్టింది వీలేనట. వేద పండితుల దగ్గర మంత్రాలు నేర్చుకొని ఇక్కడ పూజలు చేస్తున్నారు. మామూలు రోజులల్లా భక్తులు తాకిడికి జర ఊపిరి వీల్చుకోవచ్చునట గాని శని ఆదివారాలైతే పుట్ల కొద్ది జనాలు తరలొచ్చి అమ్మవారి జీవనార్థులు తీసుకొని పోతారట. ఇక వచ్చినోళ్ళందరికీ రోజు అన్నదానాలు కూడా చేస్తారు. వీళ్ళు సంపాదించిన సొమ్ముల 90% గుడికే ఇస్తారట. అమ్మవారి సేవలున్న వీళ్ళు సన్యాసం తీసుకున్నారు. అన్నట్టు ఈ గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకునేందుకు టోకెన్లు, టికెట్లు లెవుల్లో ఈ మహిమగల్ల తల్లిని లైన్ల నిలుసొని ప్రశాంతంగా మనసులున్న బాధలను తల్లి
తల్లికి చెప్పుకోవచ్చు. ఈ దుర్గమల్లేశ్వర అమ్మవారి సేవల తరిస్తున్నందుకు ఎసొంటి బాధర బందీలు లేవట ఈ హిజ్రాలకు. ఇక మళ్ళా మీదికెళ్లి సమాజంలో పేరు గౌరవం గట్టిగున్నాయని సంబరపడుతున్నారు. ఏ గుళ్ళనైనా పురుషులే పంతులుగుంటే భక్తులు తండోపతండాలకు వస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చదివే మంత్రాల బలం, కల్మషం లేని గుణం, అమ్మవారి కరుణ అన్ని కలిసిండుతోనే భక్తులు గట్టిగానే వస్తున్నారు. అవును బుజ్జి, నేను లేనప్పుడు నా సీట్ల కూసుంటున్నావట విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. నువ్వు లేనప్పుడే కాదు, నిన్ను లేపేసి కూసుందాం అనుకుంటున్నా. లేస్తావా లేవా? ఇది దిల్దార్ ఆస్థానం. నీకన్నా ముందొచ్చిన కారణంగా ఈ స్థానం నాదే. నేను లేవను. నువ్వు లేవకపోతే రేపు నీకన్నా ముందు వచ్చి కూర్చుంటా. అప్పుడేం చేస్తావో చూస్తా. అయితే నేను లేవనే లేవా, ఇట్లనే కూసుంటా. చూద్దాం అది కూడా. అయినా ఒక్క కుర్చీలో ఒక్కలే కూసోవాలి, ఇద్దరు పోటీ పడద్దు. ఆహా అవునా? మరి ఆఫీసర్లు ఎందుకు కొట్లాడుతున్నారు? నేను కూడా అట్లనే ఎత్తా, నీ కుర్చీ లాక్కుంటా. ఎవలా ఆఫీసర్లు బాగానే నేర్పిస్తున్నారు. ఏ రిజిస్టర్ ఆఫీసులోనైనా సబ్ రిజిస్టర్ ఒకలే ఉంటారు, వాళ్ళకు ఒకటే కూర్చుంటది. కానీ ఎన్టీఆర్ జిల్లా తిరువురు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక్క పోస్టుకు ఇద్దరు ఆఫీసర్లు, ఒక్క కుర్చీకి ఇద్దరు మనుషులు కొట్లాడుతున్నారు. అగో లోపల కానొస్తున్నారు కదా. ఇక అసలు ముచ్చటకొస్తే అవినీతి ఆరోపణలతోటి పాత మేడం దేవిని బదిలీ చేసి ఆమె కుర్చీలకు కొత్త సబ్ రిజిస్టర్ గా శ్రీనివాసరావును ఎషిర్రు. తన డ్యూటీకి తాను ఆఫీస్కి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెడదామని అట్లా లేచి 2 నిమిషాలు అవతలకు పోయిండట. అంతే, వచ్చేసరికి కుర్చీలో కూర్చున్నదట మాజీ సబ్ రిజిస్టర్ దేవి. ఇంకేముంది, ఆ కుర్చీ నాదంటే నాదని కొట్లానంత పని చేసిర్రు. ఆఖరికి జిడ్డు పట్టినట్టే బట్టి కొత్తగా వచ్చిన శ్రీనివాస్ నెల్లగొట్టింది. తెల్లారొస్తే తెల్లారు కూడా అదే పరిస్థితి. ఇక 2 రోజుల సంధి ఇలా కొట్లాట దిగక జనం పడలు గాక అగో చెట్ల కింద ఎట్లా కూర్చున్నారో చూడురు జనాలు. కొత్త సార్ని అడిగితే పాత మేడం నేను శివగామి, నా మాటే శాసనం, తత్తిముల మాటలు నడవేయడాన్ని బెదిరిస్తుందట. అబ్బో జనాలకి ఇక ఏం అర్థం కాక జుట్లు వీక్కుంటున్నారు. మరి మేడం గారు అవినీతి చేసి తవాదలయ్యి మళ్ళీ మీదంగా ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటుందంటే వెనకాల అదృశ్య శక్తి ఎవరో ఉండే ఉంటారని ఈ కథ చూసినోళ్ళు అంటున్నారు. మీరు కొట్టుకు చావండి, మా పడలు మాత్రం చెయ్యండి అని జనం అంటున్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకొని తెంపితే తప్ప తెగే పరిస్థితి లేదు ఈ ముచ్చట. అబ్బా ఎండలు జర తక్కువ అనిపిస్తున్నాయి గాని ఉడకపోత శీతం ఉన్నదిరా. రోలు పోయి రోగలకి చెప్పినట్టు నాకు చెప్తున్నా ఉడకపోత బాధ. ఇట్లా మేకప్ వేసుకుంటే అట్లా గారిపోతుంది. అయ్యో ఆఫీస్ లో ఏసీ నేనే, స్టూడియోలో ఏసీ నేనే, గంతగానం మేకప్ ఎందుకు జరుగుతుంది నీకు? ఆఫీస్ లో వార్తలు చదివేటప్పుడు ఓకే, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా మేకప్ ఉండాలి కదా. అవునవును ఉండాలి, లేదంటే మీ బజార్ లో ఎవరు గుర్తుపట్టారు కదా. నోర్మోయ్ అన్ని హెచ్చరికాల నీకు. సెలబ్రిటీ అన్నప్పుడు వితౌట్ మేకప్ దొరుకుతారా? నువ్వో దానివి. ఇక్కడ సెలబ్రిటీ ఎవరా అని చూస్తున్నారా? ఇగో మా బుజ్జే అట్లా ఫీల్ అవుతుంటది. ఎప్పుడైనా వార్త ఏమన్నా చెప్తావా? ఓ పని చేయి, నీ స్కూటీ బండికి ఏసీ పెట్టి మరి. ఓష్ని గట్లెట్లా పెడతారు పిల్ల? 2 వీలర్ కు అంత ఓపెన్ ఏరే కదా. ఈ అన్న ట్రాక్టర్ కు పెట్టుకున్నాడు చూడు, గట్లనే ఏదైనా ప్లాన్ చేయి. ట్రాక్టర్లలో కొత్తగా వచ్చిన మోడల్ ఇది అని అనుకునేరు. మోడల్ పాతదే కానీ ఐడియా కొత్తది. ప్రకాశం జిల్లా చీమకుర్తట గీ పెద్ద మనిషిది. పేరు శ్రీనివాసరావు. షానేళ్లుగా లిక్విడ్ బిజినెస్ చేస్తున్నాడట. ఇక చీమకుర్తు నుంచి సింగరాయకొండకు నెలకి 20 ట్రిప్పులు కొడతాడట. షానేళ్ల సంధి ఎండకు ఎండుకుంటా, వానకు నానుకుంటా, చలికి వనుక్కుంటా వేసిండు. కార్ల లెక్క దీనికి కూడా ఏసీ పెట్టిస్తే ఎట్లుంటది అని ఓ ఐడియా వచ్చిందట. మరి ఏసీ పెట్టాలంటే క్యాబిన్ కావాలి. ఉపాయం మంచిగానే ఉన్నది గాని దీన్ని ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అని బాగానే 2 ఏళ్ళు ఎంకులాడిండట. మరి ఆఖరికి జాడ ఎట్లా పట్టుకున్నావు, ఎంతకు చేపించినవే? ఏసీ కోసం ఈ క్యాబిన్ పెట్టిద్దామనే ఉద్దేశంతో ఒక 1 ఇయర్ చెక్ చేసామండి. తర్వాత ఇంకా ఈ హైదరాబాద్లో డక్కన్ కోచ్ కంపెనీలో మాట్లాడి చేయించామండి. చేయించిన తర్వాత ఈ మొన్న డిసెంబర్ నుంచి ఈ వెహికల్ తోటి చేస్తున్నామండి. మనకి ఎంత ఎండ అయినా వర్షం అయినా ఏమి ఇబ్బంది లేకుండా, ఏ టైంలో అయినా పోయి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అంటున్నా ఈ ఏసీ కోసం, ఈ క్యాబిన్ కోసం చెక్ చేసామండి. 1 ఇయర్ లో ఇది చేసాం. ఇది 2,50,000 రూపాయలు మన ఖర్చులతోటి అయిందండి. అది 2,50,000 ఖర్చు, 40 రోజుల టైం పట్టిందట. కానీ ఇప్పుడు మంచిగా ఎండ వానకాలం తోటి పని లేకుండా నా పని నేను చేసుకోవచ్చు. చల్లగా ఏసీ వస్తుంది, బయటికి దాక్కుండా మంచిగుంది అని అంటున్నాడు. మైలేజీలో కూడా పెద్దగా డోకలేదు, నాకు మంచిగుంది ఇప్పుడు నా ప్రయాణం అని అంటున్నాడు. ఇక ఇది చూసి చాలా మందికి ఉపాయం చేస్తారు కావచ్చు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.